వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కొన్ని కథలు వినగానే అవి ఏ స్థాయిలో వర్కౌట్ అవుతాయనే అంచనా వెంటనే వేయలేం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేయాల్సిన ఇడియట్ రవితేజకు వెళ్ళి అతని స్టార్డమ్ పెంచింది. అల్లు అర్జున్ వదులుకున్న దేవర జూనియర్ ఎన్టీఆర్కో బ్లాక్ బస్టర్ అందించింది. అయితే వీటి వల్ల అయ్యో ఇది మిస్ అయ్యామనే ఫీల్ అయ్యే వాళ్ళు తక్కువగా ఉంటారు. అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చూద్దాము. 1994లో దర్శకులు ఈవీవి సత్యనారాయణ 'ఆమె' అనే కథని చాలామంది హీరోలకి వినిపించారు. కానీ ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ కావడంతో ఎవ్వరూ ఒప్పుకోలేదు. జగపతి బాబు కూడా ఎందుకు రిస్క్ అనుకొని వదిలేశారు. కట్ చేస్తే 'ఆమె' అనే ఒక సినిమా ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ సాధించింది. బాలకృష్ణ టాప్ హీరోతో పాటు అదే రోజు రిలీజ్ అయి వసూళ్ల వర్షం కురిపించింది. స్టార్ మూవీని ఢీకొట్టి అంత పెద్ద హిట్ కొట్టడం మీడియాలో హైలైట్ అయింది. ఆమె సినిమా 100 రోజుల ఫంక్షన్‌కి వచ్చిన జగపతి బాబు తాను ఈ సినిమాని తక్కువ అంచనా వేయడం గురించి గిల్టీగా ఫీల్ అయ్యారు. తన నిర్ణయం తప్పని అర్థం చేసుకున్నారు. ఆ వెంటనే ఈవీవి చెప్పిన 'ఆయనకిద్దరు' స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హిందీ మూవీ అయినా రీమేక్‌గా రూపొందించిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత ఈవీవి జగపతి బాబు కలిసి 'చిలక్కొట్టుడు', 'మావిడాకులు' చేశారు. కానీ ఆశించిన ఫలితం అందుకోలేదు.